చేపట్టాలని అధికారులను ఆదేశించి వరి పంట నష్టాన్ని అంచనా వేసి ఒక ఎకరానికి 30,000 చొప్పున చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు। ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు, మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు। వాళ్ళకు అన్నం దొరకకపోని, వాళ్ళకి నీళ్ళలోనే ఉండని, వాళ్ళకి పంట పొలాలు మునుగని పట్టించుకుంటలేరు। ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తుండ్రు। సప్పుడే కాదు కట్టి పెట్టేయండి, ప్రతిపక్షాల ఆరోపణలు బంద్ చేయండి। ఫస్ట్ మీకు ప్రభుత్వంకి అంటగట్టిండ్రు, మీకు ప్రజలందరూ కూడా ప్రభుత్వం మీకు ఇచ్చిండ్రు। ఆ ప్రభుత్వము మరి బాధ్యత వహించి ప్రజలకు కష్టం కాకుండా, ఇబ్బంది లేకుండా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుందో ఆ విధంగా అందరిని కూడా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। పంట నష్టపరిహారం చెల్లించాలి, ఎకరానికి 30,000 రూపాయలు వెంటనే చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। గతంలో తేకలగడ్డ దగ్గర ఒక 10 మంది తప్పిపోతే వెంటనే హెలికాప్టర్ పంపించి తీసుకొచ్చి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది। ఏది మీ చర్యలు? ఎక్కడ మీ చర్యలు? తప్పిపోతే స్థానికులే, నీళ్ళల్లో మునిగిపోతే స్థానికులే అక్కడ అందరు కట్టగట్టుకొని స్థానికులే తీసుకొచ్చి రక్షించుకుంటున్నారు తప్ప ఇక్కడ ఎవరు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ స్పందించడం లేదు। ఇప్పటికీ ఇక్కడ కట్ట తెగిపోయింది, పట్టించుకునే నాదులు లేరు। చెరువు కట్ట తెగిపోతే కనీసం చూసిపోవడం తప్ప ఇక్కడ కనీసం ఏం చేయాలనే పరిష్కార మార్గం లేదు। ఎట్లుంటారు? ప్రజల్ని గాలి కొదిలేసి ప్రతిపక్షాలను తిరిగితే ఏమొస్తుంది? మీకు ప్రభుత్వం ఇచ్చింది, ప్రజలందరూ మీకు ప్రభుత్వాన్ని అంటగట్టింది, మీరు ప్రభుత్వం బాధ్యత వ్యవహరించమని అందరు బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు। పైగా నష్టం జరగదు। రెండోది, కట్ట కూడా భవిష్యత్తులో కూడా చెరువులో నీళ్లు పోకుండా ఉంటాయి। కట్ట కూడా మళ్ళీ తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రీతిలో చేస్తే నడవది। ఇప్పటికైనా అధికారులు స్పందించింది, ప్రజాప్రతినిధులు స్పందించింది। ఇక్కడ వెంటనే ఆ కట్టను పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం। నష్టపరిహారంగా ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం। చిన్నశంకరంపేట మండలంలో టీ మాదాపూర్ గ్రామ రహదారిపై కుంగిన బ్రిడ్జి రాకపోకలకు అంతరాయం। కుంగిన బ్రిడ్జిని పరిశీలించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు హనుమంతరావు, పలువురు రాజకీయ నాయకులు బ్రిడ్జి నిర్మాణం కోసం నిధుల మంజూరుకు కృషి చేసినట్లు హామీ, తాత్కాలిక రాకపోకలు సాగేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఫోన్లో సమాచారం।